టెంపుల్ అల్వాల్లో వెలసిన అతి పురాతన శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 5 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ పండితులు పెద్ది శశిధర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ తేదీన గురువారం గణపతి పూజ, ధ్వజారోహణ, రుద్రహోమం నిర్వహించి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభించి చివరిగా 16వ తేదీ సోమవారం పూర్ణాహుతి, తదనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరారు. श्री महासरस्वती वागर्धादिव संपृक्तो वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా జరుపుకుంటున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల సమయం ఆసనమైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన ఆలయంలో ఈ 12వ తారీఖు నుండి 16వ తారీఖు ఉదయం వరకు 5 రోజుల పాటుగా పాంచానిక దీక్షపూర్వకంగా చక్కగా స్వామివారికి బ్రహ్మోత్సవ వేడుక జరుపుకునేటువంటి శుభతరుణం మనందరికీ కూడాను లభించినందుకు గాను ఈ యొక్క సదవకాశాన్ని భక్తులందరూ కూడాను సద్వినియోగం చేసుకొని ఆలయానికి విచ్చేసి ఆ యొక్క జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ వంతు సేవ చేసుకొని తరించి ఇహంలో సుఖాలని బడిసి పరంలో మోక్షాన్ని కూడా పొందేటువంటి గొప్పనైనటువంటి తరుణం. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరగబోయేటువంటి కార్యక్రమాలు 12వ తారీఖు నాడు అనగా గురువారం నాటి నుంచి గణపతి పూజ, స్వస్తివాచనము, తర్వాత పుణ్యాహవాచనము, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలు, ధ్వజారోహణం జరుగుతాయి. ఆ కార్యక్రమాలలో భక్తులందరూ కూడాను తమ వంతు సేవను అందించి తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 13వ తారీఖు మళ్ళీ రోజు కూడాను మొదటి రోజు అగ్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత రోజు కూడాను రుద్రహోమం ఉంటుంది. ఈ యొక్క రుద్రహోమంలో కూడాను భక్తులందరూ కూడాను పాల్గొనవచ్చు. ఇక 13వ తారీఖు అయిన తర్వాత 14 ఉదయం రుద్రహోమము, తదనంతరం స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం ఉదయమే 11 గంటల కార్యక్రమంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఉదయం కళ్యాణం అయిపోయిన తర్వాత యథావిధిగా స్వామివారికి సేవలన్నీ కూడా ఉంటాయి. తర్వాత 15వ తారీఖు మనందరికీ తెలిసిందే మహాశివరాత్రి. ఆ రోజు ఉదయమే 3 గంటలకే స్వామివారికి మహాన్యాసపూర్వకంగా లోపల మూల విగ్రహానికి ఒక అభిషేకం జరుగుతుంది. తదనంతరం సంతతధారాభిషేకం మరుసటి రోజు తెల్లవారి 6 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో కాకుండా ఆ రోజు సాయంకాలం 7 గంటలకి రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆది దంపతులు ఇరువురు కూడాను ఆ రథంలో పర్యటన అంటే సేవ, రథోత్సవం జరుగుతుంది. తదనంతరం రాత్రి లింగోద్భవ కాలంలో అంటే 11 గంటల నుంచి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రం తెల్లవారే వరకు జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడాను పాల్గొనదలిచినటువంటి భక్తులు, అలాగే రథోత్సవంలో రథాన్ని లాగాలి, ఆ యొక్క స్వామిని అమ్మవారిని ఇద్దరిని కూడాను ఊరేగింపు చేయాలి. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారిని ఊరేగించి చక్కగా తరించాలి. అంతేకాకుండా లింగోద్భవ కాలంలో ఈ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రంలో పాల్గొనదలిచినటువంటి భక్తులు కూడా ముందుగానే మీ యొక్క గోత్రనామాల్ని నమోదుపరిచినట్టయితే దానికి అనుగుణంగా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక ఉదయం మళ్ళీ 6:30-7 గంటలకల్లా రుద్రహోమం, హోమ పూర్ణాహుతి ఇవి రెండు కూడా జరిగిన తర్వాత స్వామివారికి అన్న పూజ, తదనంతరం అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద వితరణ కూడాను
జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడాను భక్తులు మంచిగా పాల్గొని తరించవలసిందిగా కోరటం జరుగుతోంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరూ కూడాను పాల్గొనాలని చెప్పేసి మరీ కోరుకుంటూ